వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. దీంతో పరిగి నుంచి ప్రధాన మార్గాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతి స్టాప్ లో ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఆపాలని డిపో మేనేజర్ చెప్తున్నారని, అలా కుదరదని డ్రైవర్లు అంటున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా తమ ఊరి దగ్గర బస్సులు ఆపలేదని ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా పనిష్మెంట్ ఇస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. చర్చలకు పిలిచినా స్పందించలేదని తెలుస్తోంది. చాలా బస్సులు రోడ్డెక్కకపోవడంతో దూర ప్రాంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కండక్టర్లు ఉసూరుమని కూర్చున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పాలమూరు పేదలు ఇబ్బందులు పడుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులు జిల్లా వ్యాప్తంగా 25 ఉండగా ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదలను దృష్టిలో ఉంచుకొని ఇన్నాళ్ళు వైద్య సేవలు కొనసాగించామని, ఇప్పుడు బకాయిలు 100 కోట్లకు చేరాయని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు నుంచి నిలిచిపోయాయి. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మామ్నార్లో 17 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. దాంతోపాటు వనపర్తి జిల్లాలో 4, గద్వాల జిల్లాలో 2, అక్కడ నారాయణపేట జిల్లాలో 1 ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 25 నెట్వర్క్ ఆసుపత్రుల్లో పూర్తిగా సేవలు నిలిచిపోవడంతో ప్రజలు మాత్రము తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దీనికి సంబంధించి చాలా ప్రాంతాలలో ఆరోగ్య సేవలు నిలిచిపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. వారికి అంటే చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 22 నెలలుగా గతంలో ఉన్న బకాయిలను అడిగిన వెంటనే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు పేదలకు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని వాళ్ళకు ఇప్పటి వరకు కూడా వైద్య సేవలు కొనసాగి వస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఈరోజు మొత్తంగా దీనికి సంబంధించిన ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఆ రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇన్ని నెలలుగా తమకు వ్యయ ప్రయాసాలకు వచ్చినా, తమ ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నా కూడా హాస్పిటల్ నిర్వహించినాం, వారికి ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు ఆపరేషన్లు చేసినాం. కానీ భారం పెనుభారంగా మారిందని, దానికి సంబంధించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైద్య సేవలు అయితే నిలిచిపోయాయి. దీనివల్ల ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. కానీ మా పరిస్థితుల్లో కూడా, మా ఆర్థిక ఇబ్బందులు కూడా తెలుసుకొని ప్రభుత్వం కూడా స్పందించాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్లనే తప్పని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిచిపోవడం అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మామ్నార్ జిల్లా కేంద్రంలోని సాన్వి మల్టీ స్పెషల్ హాస్పిటల్లో ఉన్నాం. దానికి సంబంధించి డాక్టర్ చైతన్య గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఎప్పటి నుంచి నిలిచిపోయినాయి, ఎందుకోసం నిలిచిపోయినాయి? మంగళవారం మధ్యరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎన్నోసార్లు మనం ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఆరోగ్యశ్రీ యొక్క ప్యాకేజెస్ పెంచమని కానీ, లేదంటే పేమెంట్ రెగ్యులర్గా రిలీజ్ చేయాలని చెప్పేసి కానీ, తర్వాత ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతిసారి ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేసినప్పుడు వెంటనే వాళ్ళు మీటింగ్ని అరేంజ్ చేయడము, తర్వాత వెంటనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ప్రతిసారి ఇవే ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం జరుగుతుందన్నమాట. అందుకోసమని ఈసారి మళ్ళీ మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి స్ట్రైక్ దిగడం జరుగుతుందండి. అంటే ఒక పక్క పేద రోగులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొద్దిగా వెసులుబాటు కల్పించాలి, మీకు విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు. చూడండి, ఆల్రెడీ గత 12 నెలల నుంచి ఇప్పుడు వచ్చే బకాయిలు కూడా 1 ఇయర్ బ్యాక్ బకాయిలు అన్నమాట. సో 12 నెలల నుంచి మేమే మన ఆర్థికంగా హాస్పిటల్ అన్నీ కుదేలైపోతున్నాయి. ముఖ్యంగా సిబ్బంది జీతాలు కానీ, పేషెంట్ల యొక్క ఆపరేషన్ ఛార్జీలు కానీ, వాళ్ళకు ఆహార ఖర్చులు కానీ, మందులు కానీ, ఇవన్నీ కూడా మేము లోన్లు తీసుకొని వాళ్ళకు పేషెంట్లకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత చేసినా కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి పేమెంట్ అనేది రావడం చాలా లేట్ అవుతుంది అన్నమాట. సో ప్రతిసారి మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడము, స్ట్రైక్ దిగుతున్నామన్నప్పుడు అప్పుడు పేమెంట్స్ రావడం జరుగుతుంది. సో అలా కాకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రెగ్యులర్గా మంత్లీ పేమెంట్ రిలీజ్ చేసినట్టయితే హాస్పిటల్స్ కూడా రన్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని మేము భావిస్తున్నాం. వాస్తవం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎంత బకాయిలు ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? అంటే మీ ఆసుపత్రికి ఎంత ఉండొచ్చు దీనిలో?
ఆల్రెడీ టోటల్ స్టేట్ వైడే మన దగ్గర 12 నుంచి 1500 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. నేను అనుకోవడం మహబూబ్నగర్ జిల్లాలో ఒక దగ్గర 100 కోట్ల వరకన్నా ఉండే అవకాశం ఉంటుంది. అంటే దీనికి ఒకవేళ ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయకుంటే ఎన్ని రోజుల వరకు ఇట్లా చేసే అవకాశం ఉంటుంది సార్? ఇంకా ఇప్పుడే ఏమనుకోలేదండి. గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగానే మీటింగ్లు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు మా సెంట్రల్ బాడీ వాళ్ళతోటి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాస్త మీటింగ్ ఒక కొలిక్ వచ్చేటట్టే ఉంది. సో ఎంత తొందరగా మాకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత తొందరగా మేము కూడా కాల్ ఆఫ్ చేసేస్తాం అన్నమాట. మీ రాష్ట్ర అధ్యక్షునితో కూడా మాట్లాడిన నేను రాకేష్ సార్ తోటి కూడా, అంటే స్పష్టంగా గత 2-3 సార్లు విడతల వారీగా ఇస్తామని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సేవలు నిలిపివేస్తే ఇస్తామనేదో మసిబూచి మారకాడ చేస్తామన్నారు. మరోసారి కూడా మమ్మల్ని మోసం చేయడానికే ప్రభుత్వం ఇలా ఎత్తుగడలు వేస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి ఎత్తుగడలు అలాంటివి ఏం లేవు. సో వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మేబీ కాస్త బడ్జెట్ టైట్ ఉండడం ఇవన్నీ ఇలాంటివి జరుగుతున్నట్టుంది. కానీ ఎలా అయినా సరే మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పేషెంట్లకు అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ అదే. సో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తేనే పేషెంట్లు ఎక్కువ ఆర్థికంగా ఇబ్బందికి గురవుతారు. సో ఇటువంటి ఈ ఫీల్డ్కి మెయిన్గా ముఖ్యంగా ఎమర్జెన్సీగా వాళ్ళు తీసుకొని ఎప్పటికప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉంటే పేషెంట్లకు కూడా బాగుంటుంది, హాస్పిటల్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఈ ఒక్క ఆసుపత్రే కాకుండా దాదాపు 100 కోట్ల వరకు కూడా నిధులు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. దీని నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14,00,000 కోట్ల బకాయిలు అయితే ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించవలసిన పరిస్థితి ఉంది. కానీ కేవలం పేద ప్రజల రోగులను ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తమకు ఆర్థిక ఇబ్బందులైనా ఆసుపత్రులను రన్ చేస్తున్నాం, వారికి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి వెంటనే బకాయి నిధులను విడుదల చేస్తే ప్రజలకు తాము రోగులకు అందుబాటులో ఉండి చికిత్సలు అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడే వారి అవుతామని ఆ వైద్యులు అయితే చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వెంకటేష్, ఐనూస్, మహబూబ్ నగర్.